అంటూ 5 ఏళ్లలో 370 కోట్ల ప్రకటనలు, ఇతర పత్రికలన్నింటికి కలిపి 488 కోట్లు. ఆంధ్రజ్యోతికి పూర్తిగా నిలిపేత, ప్రకటన జారీలో పక్షపాత ధోరణి, శాసనసభ సాక్షిగా ప్రభుత్వం వెల్లడి, వ్యవహారంపై విచారణ చేస్తూ అవసరమైతే సభా సంఘం ఏర్పాటు, మంత్రి పార్థసారథి వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతికి ఇవ్వని మాట నిజం. బట్ ఇంతకాలం ప్రజల్ని మభ్యపెట్టినటువంటి వాటిలో 1000 కోట్ల రూపాయలకు పైగా సాక్షికి దోచిపెట్టారని పదే పదే విమర్శించారు. ఇప్పుడు ఫైనల్గా చెప్పిందంతా 371 కోట్లు. ఈనాడు కూడా 270 కోట్ల రూపాయలు దాకా ఇచ్చారు. అది కూడా చివరి ఏడాదిన్నర మేము తీసుకోమన్నారు యాడ్లు, వాళ్ళు రాసిచ్చారు రిటర్న్గా. ఆ తర్వాతనే వాళ్ళు యాడ్లు ఇవ్వలేదు. అంటే అప్పటికి ఈనాడుకు కూడా ఇచ్చారు. ఈనాడు సాక్షి సర్క్యులేషన్ ఒకటే రేంజ్లో ఉంటుంది, ఒక 2 లక్షలు లక్ష అటు ఇటుగా ఉంటుంది అంతే. ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ అందులో సగం ఉంటుంది. ఆంధ్రజ్యోతికి యాడ్లు ఇవ్వాలి, నో డౌట్ అందులో, కాకపోతే ఇవ్వలేదు. ఎందుకంటే 3 ప్రింట్ అయ్యి బయటకు వస్తున్నట్టు, ఆ 3 ఇవ్వాలి. కాకపోతే ఆంధ్రజ్యోతిని పక్కన పెట్టినటువంటి మాట వాస్తవం వీళ్ళు రాసింది. బట్ జగన్ పత్రిక 1000 కోట్లు అని చెప్పినటువంటి అబద్ధం అయితే ఇప్పుడు బయటపడింది. నిజాలు నిదానంగా తెలుస్తున్నాయి, అబద్ధం మాత్రం ఈలోపు రాష్ట్ర రాజకీయాలు చుట్టొచ్చేసింది. లేకపోతే అసెంబ్లీపై అలిగిన జగన్